హలో గాయస్, మీకు సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయిన డారెల్ కల్లన్. సో మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అయితే ఇతను వచ్చేసరికి 2003 వరకు సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీం తరఫున ఆడటం జరిగిందనమాట. అయితే ఇతను రీసెంట్గా హిందుస్థాన్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ అతను రోహిత్ శర్మ గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడని చెప్పాలి. సో అతను అంటుంది ఏంటంటే, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. అయితే ఈ ప్రస్తావన ఎప్పటి నుంచో జరుగుతుంది. అయినా సరే రోహిత్ శర్మ రిటైర్ అవ్వడం వల్ల ఇండియాకు వచ్చిన నష్టం ఏముంది? నష్టం ఏం లేదు కదా. ఎందుకంటే మరి అటువైపు మనకి టెస్టుల్లో ఓవర్సీస్లో అయినా సరే, లేదు అంటే ఇండియాలో అయినా సరే, ఎక్కడ చూసినా సరే అతని పర్ఫార్మెన్స్ ఏమంత మంచిగా లేదు టెస్టులో. సో మరి అతను రిటైర్ అవ్వడం వల్ల మరి వచ్చిన నష్టం ఏంది అని చెప్పేసి అతనైతే కామెంట్ చేయడం జరిగింది అనమాట. సో దాని తర్వాత మరి విరాట్ కోహ్లీని ఉద్దేశించి కూడా మరి క్వశ్చన్ ఎదురైందాడ. సో విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఏమంటున్నాడు అంటే, మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్తున్నారు మీరు చాలామంది. అయితే ఇక్కడ బౌలర్లు కనుక రేపు ఇంగ్లాండ్ సిరీస్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశారనుకోండి, విరాట్ కోహ్లీ అవసరం కూడా లేదు. విరాట్ కోహ్లీ లేకపోయినా సరే ఇండియన్ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద డిపెండ్ అయ్యే ఇండియన్ టీం లేదు. సో వాళ్ళు లేకపోయినా సరే గెలుస్తారు అని చెప్పేసి మరి డారెల్ కల్లన్ అయితే కొన్ని హాట్ కామెంట్స్ చేశాడనమాట. సో ఏదైనా సరే మరి అతను చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.